ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది నుంచి గ్రహాలు ఏం మారనున్నాయి, అదేవిధంగా మనం కొత్త సంవత్సరం అనగానే పంచాంగం తీసుకొని చూస్తాం. ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము. అంటే మనకెంత ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చూస్తాం. అయితే ఇందులో గ్రహాల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఆదాయం బాగా కనిపిస్తుంది, ఒక్కోసారి బాగా లోలో కనిపిస్తుంది. అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఇలాగే అనుభవించాలా, దీనికి ఏదైనా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా, చాలా పరిహారాలు ఉంటాయి, అందులో నేను మీకు కొన్ని చెప్తాను, చేసుకుంటూ కూడా మనం దీని నుంచి అధిగమించవచ్చా అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ సంవత్సరం మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహుకేతువులు మనకి రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి మార్పు చెందుతున్నారు. దీనివల్ల ఇది ఎప్పటి నుంచి, జూన్ నుంచి మారుతారు. ఈ శని భగవానుడు విశ్వవసు నామ సంవత్సరం రాగానే అంటే దాదాపుగా మార్చ్ ఎండింగ్లో మారిపోతాడు. అదేవిధంగా జూపిటర్ కూడా అంటే గురుగ్రహం కూడా మే 15వ తేదీ నుంచి మారుతుంది. అయితే ఇప్పుడు వక్రించుకుంటూ వెనక్కి వచ్చిన కుజుడు తర్వాత నీచ పొంది ఉంటున్నాడు. కాబట్టి కొంచెం ఈ విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు కూడా కొంచెం ఈ గొడవలు కావచ్చు, తోకిసలాటలు కావచ్చు, కొంచెం ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. అయితే 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని రాశి వారికి అసలు ఆదాయ వ్యయాలు, రాజ్యపు అవమానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ 8, 2, 7, 3గా ఉంది. అంటే ఆదాయం 8, వ్యయం 2. అంటే మంచి ఒక 2 లక్షలు వస్తే 8 లక్షలు, అంటే ఒక 8 లక్షలు వస్తే 2 లక్షలే ఖర్చు అవుతాయని చూపిస్తుంది. అంటే 8/2, ఆదాయం 8, వ్యయం 2. కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక్కడ కూడా మీరు పెద్దగా ఇది అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఇన్కమ్ ప్లేస్లోకి కేతువు వస్తున్నాడు కర్కాటకం వారికి. కాబట్టి మీరు జూన్ నుంచి ఎప్పుడైతే కేతువు మారుతున్నాడో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జూన్ నుంచి మీరు మనీ మ్యాటర్స్ విషయంలో ఏ ధనం వచ్చినా, ఎవరికైనా మనీ ఇస్తున్నా, అప్పుగా ఇస్తున్నా లేదా అప్పుగా తీసుకుంటున్నా, లేకపోతే మీరు చేసిన వర్కర్ ఇచ్చే ఏదైనా ధనం వచ్చినా జూన్ నుంచి ఖచ్చితంగా గణపతిని తలుచుకోండి. మనీ చేతికి రాగానే ఎప్పుడు కూడా, అప్పుడు మీకు ఆ ధనం ఇంకొక రూపంలో ఇబ్బంది పడడం అనేటువంటిది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రాజ్యపు అవమానాలు కూడా 7, 3గా ఉంది. చాలా మంచి దీంట్లోనే ఉంది. అంటే 7 మెచ్చుకునే వాళ్ళు ఉంటాయి, 3 మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తే ఎత్తి చూపిద్దామనే వాళ్ళు ఉంటారు. కాబట్టి పర్లేదు, అది కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం మేజర్ ప్లానెట్స్ మారడం వల్ల తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, సహజంగానే 12లోకి వెళ్తున్నాడు గురువు మే 15 నుంచి. సో 12లో గురువు అండి అని భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ 12లో గురువు వెళ్ళినప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ ఇది రుణ యోగాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే రుణాలు లభించడము, కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాకపోతే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వేరే దేశాలకి చదువు కోసం, ఉన్నత విద్యల కోసం వేరే ఇతర దేశాలకి వెళ్ళడము, ఇటువంటివి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది కొంచెం చూసుకోవాలి. బట్ ఏదైనా ఉన్నత విద్యకి సహకరిస్తుంది ఈ గురువు. అదేవిధంగా కాస్త మొదటి 2-3 నెలలు కుజుడు లగ్నంలో ఉన్నందుకు వర్క్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే. గతంలో జరిగిన మిస్కమ్యూనికేషన్స్ జూన్ నుంచి తగ్గుతాయి కూడా చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ
ప్రాపర్టీస్ ఏదైనా తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోండి. ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ప్రాపర్టీ విషయంలోని, సంతాన సంబంధించిన విషయంలోని కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం అయితే ఫలిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా మీకు ఇక్కడ ఫలిస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్ ఈ సంవత్సరం, ముఖ్యంగా విశ్వవసునామ సంవత్సరంలో. అలాగే మీకు ఇప్పుడు ఈ కర్కాటకం వారికి 2లో ఉండే కేతువు యొక్క ప్రభావం తగ్గాలి అని అనుకుంటే ఓం గం గణాధిపతయే నమః లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేస్తూ ఉండండి. సహజంగానే కర్కాటకం వారికి అంటే మీకు అష్టమ శని పోతుంది ఈ సంవత్సరం నుంచి. అంటే విశ్వవసునామ సంవత్సరం రాగానే అష్టమంలో ఉండే శని భాగ్యంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఎంతైనప్పటికీ కూడా అష్టమాధిపతి భాగ్యంలో ఉండడం వల్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము కూడా స్కందుని యొక్క ఆరాధన చేయండి. ఓం స్కందాయ నమః నామస్మరణ చేయండి. కాకపోతే మొదటి 2-3 నెలలు విశ్వవసునామ సంవత్సరంలో మొదటి 2-3 నెలలు కుజుడి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే కనుక గోవులకి క్యారెట్స్ తినిపించడము, అమ్మవారికి కుంకుమార్చన చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల చాలామంది చూసుకునేది ఏంటంటే ఏలినాటి శని వస్తుంది కదా, లేదా అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, లేకపోతే శని అయిపోతుంది అని కొంతమంది హ్యాపీగా ఉంటే, కొంతమంది ఏమో రాబోతుంది అనేటువంటి దాంట్లో ఉంటారు. అందులో ముఖ్యంగా మేషం వారికి ఏలినాటి శని రాబోతుందని, మీనం వారికి రాశిలోకి వచ్చాడని శని, కుంభం వారికేమో శని ధనస్థానంలోకి వెళ్ళాడని, వీళ్ళ ముగ్గురు కొంచెం మార్పుని గమనిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, శని ఎక్కడున్నా అంటే మీ జన్మజాతకంలో ఎనీ హౌస్ గుర్తుపెట్టుకోండి, ఆ హౌజ్కి సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉన్నా. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కొన్ని సందర్భాల్లో ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఒక్కోసారి పాజిటివ్గా కూడా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ నెగిటివ్గా ఉంటుందని రూల్ లేదు. కాకపోతే పాజిటివ్గా ఇవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి తెలుసుకోండి ముందుగా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను మీకు పరిహారం చెప్తాను శనికి సంబంధించిన విషయంలో. ఒకటి, శని నడుస్తుంది కదా వివాహం అవ్వదు అనుకుంటే తప్పు. శని భగవానుడు నడుస్తున్నాడు కదా, ఎక్కడా కూడా మీకు వివాహంతో పాటు సంతానం కలగదేమో అనుకుంటే కూడా తప్పు. రాజకీయంగా రాణించాలనుకుంటే కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా శ్రమకారకుడు. ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు అవుతాయి, రాజకీయంగా రాణించడం జరుగుతుంది, సంతానం కూడా కలగడం జరుగుతుంది. కాకపోతే ప్రతిదీ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది, పెయిన్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో శనికి సంబంధించిన ప్రభావం, పర్టికులర్గా మీరు ఎవరైతే రెగ్యులర్గా అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటువంటి వారు, లేదా శని దశ నడుస్తుంది కొంతమందికి ఆ శని దశ, శని మంచి పొజిషన్లో ఉంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, బ్యాడ్ పొజిషన్లో ఉంటే ఆ 19 years ఆఫ్ శని దశ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి పరిహారం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయడం ప్రారంభించండి. ఒకటి. రెండవది, వీటితో పాటు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇది చిన్నపిల్లలకి, స్త్రీలకి, లేనట్లయితే ముసలి వాళ్ళకి ఇది వర్తించదు. యువకులకి అంటే దాదాపుగా ఒక 15 years ఆఫ్ ఏజ్ నుంచి దాదాపుగా 50 to 55 వరకు కూడా ఇది మధ్య వయస్కులకి కూడా ఇది వర్తిస్తుంది. యువకులకి, మధ్య వయస్కులకి కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇక నైట్ డ్యూటీస్ చేస్తాము, పొద్దున్న కాసేపు నిద్రపోదామంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీరు నైట్ డ్యూటీ చేసే వాళ్ళ గురించి కాదు ఇది. కానీ రెగ్యులర్ డ్యూటీ చేసేవారు ఈ సమయాల్లో నిద్రపోతే మీకు ఎఫెక్ట్ ఇస్తుంది, శాటర్న్ యొక్క ఎఫెక్ట్ ఇస్తుంది. లేదంటే పొద్దున్నే 4 o'clock లేస్తానండి, నేను పని ఉంటుంది, మధ్యాహ్నం కోసం పడుకోవాలంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది. మూడవది ఏంటంటే గోవుకి ఎక్కువగా బెల్లము తినిపిస్తూ ఉండండి. మీరు ఎంత గోవులకు బెల్లం తినిపిస్తూ ఉంటే శని ప్రభావం అంత తగ్గుతుంది. మరొకటి, దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే నూనెని చక్కగా దీపారాధనకు వాడేటువంటి నూనెని తీసుకొని వెళ్ళి శివుడికి అక్కడ దీపారాధనకి వాడుకోమని ఇవ్వండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మరి కొంతమందికి కాలసర్ప దోషం ఉంది కదండి నాకు అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కదా చాలామందికి వాళ్ళు కాలసర్ప దోషం ఉందని నాకు చూపిస్తారు. తిరగల్సిన రోజు కాలసర్ప దోషం ఉండదు.
ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్ప దోషము ఎవరికి చూడమని చెప్పారంటే జన్మజాతకానికి చూడమని చెప్పలే అసలు. మీకు ఒకవేళ అంతగా కాలసర్ప దోషం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి, ఈశ్వరానుగ్రహంతో ఆ దోషం తగ్గిపోతుంది. ఒకటి, ప్రపంచ దేశాలకి ఏం జరుగుతాయి, అసలు దేశంలో కరువు వస్తుందా, సునామీ వస్తుందా, ఒక జబ్బు వస్తుందా, యుద్ధం వస్తుందని చెప్పడానికి కాలసర్పదోషం వాడమని చెప్పారు. అయితే ఇక్కడ మీకు మీరుగా చూసుకోవడానికి కాలసర్పదోషం ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకి రాహువు కేతు ఇలా సమసప్తకాల్లో ఉంటారు కదా, ఈ సమసప్తకాల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు అంటే ఎక్కడున్నా కూడా మేషం నుంచి మీనం వరకు రాహు ఎక్కడున్నా కేతు ఎక్కడున్నా కూడా ఇలాగే 1/7 యాక్సెస్లోనే ఉంటారు వీళ్ళు. అంటే ఇక్కడ కానీ ఇలా కానీ లేకపోతే ఇలా, అంటే దాదాపుగా ఇలా కానీ మొత్తం మీద ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రాహుకేతువులకి మొత్తం ఒకవైపు గ్రహాలన్నీ, అంటే రాహు నుంచి కేతు వరకు మొదలు పెట్టుకుంటే ఇలాగ అన్ని గ్రహాలు వచ్చేసాయి, లేకపోతే ఒక దగ్గర అన్నీ కూడి ఉండిపోయాయి, ఒకవైపు ఏ గ్రహం కూడా లేదు, దానికి కాలసర్పదోషము అంటారు. సింగిల్ గ్రహం బయట ఉన్నా అది క్యాన్సిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దోషం. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారు, ఏమంటే నాకు ఉందంట అని చెప్పారని చూస్తే 2 గ్రహాలు ఒక గ్రహం బయట ఉంటుంది, మిగతా గ్రహాలు అక్కడ ఉంటాయి. అది కాదు. సో ఫస్ట్ అది తెలుసుకోండి. అలాగే ఒకవేళ ఉన్నా కూడా కొంపలు మునిగిపోయేది ఏం లేదు. పెద్ద పెద్ద వాళ్ళకి 140 మంది ప్రెసిడెంట్లకు ఉంది కాలసర్పదోషం. మరి వాళ్ళందరూ దేశాలను ఏలట్లేదా? మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్పదోషం ఉంది. అంత మాత్రం చేత ఆయన ఏమి ఎందుకు పనికి రాకుండా ఏం పోలేదు కదా, గొప్ప వ్యక్తి అయ్యాడు. కాబట్టి వాటిని మీరు పట్టించుకోకండి దయచేసి. దశేం నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించిన స్పెసిఫిక్గా అదేం ప్రయత్నం చేస్తున్నారు, ఏ బిజినెస్లోకి వెళ్తున్నారు, మీరు చేసే ప్రయత్నానికి ప్లాంటరీ పొజిషన్స్ గోచారం కానీ మహాదశ లేదా అంతర్దశలు కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేయట్లేదు, మీకు అది యోగం ఉందా లేదా. యోగం ఉన్నప్పుడు ట్రై చేయడం వేరు, యోగం లేనప్పుడు ట్రై చేయడం వేరు. అంటే ఉదాహరణకి తిరుపతికి వెళ్తున్నాం, అసలు ఆ రూట్లో తిరుపతి ఉంటే కదా మీరు వెళ్ళి ప్రయాణం చేసినా సరే మీరు ఆ తిరుపతికి వెళ్ళేది, అసలు ఆ రూట్లో తిరుపతే లేదు, ఎంత దూరం అని ప్రయాణిస్తారు, దాన్నే యోగం అంటారు. ఆ రూట్లో తిరుపతి ఉంటే కాదండి ఇంకొంచెం దూరం వెళ్తే రీచ్ అవుతామని చెప్పుకోవచ్చు, అసలు లేదు, పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు నిత్యము లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని, ఈ విశ్వవసు నామ సంవత్సరం మీకు అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.